హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ రిజల్ట్స్ ఈరోజు ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు టాప్ ప్లేస్కి వచ్చారు, వాళ్ళ ప్లేస్ని కాపాడుకున్నారా లేదా, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు అనేది చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అట్లాగే కళ్యాణ్ టాప్లో ఉన్నాడా, తనుజ టాప్లో ఉన్నాడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంటర్నెట్లో చాలామంది చాలా పోల్స్ పెడుతున్నారు, అన్నీ నడుస్తున్నాయి. అట్లాగే అఫీషియల్ ఓటింగ్లో ఎవరున్నారు అనేది క్లారిటీ చాలామందికి లేదు. వాళ్ళది ఫేక్ ఓటింగ్ అంటే వీళ్ళది ఫేక్ ఓటింగ్ అంటూ పిఆర్ డ్రామాస్ ఆడుతున్నారు. సో ఎవరు టాప్లో ఉన్నారు, నాకున్న సోర్సెస్ ప్రకారం నేను ఇప్పుడు రివీల్ చేస్తాను. నాకున్న సోర్సెస్ ప్రకారం ఈ రోజు కూడా టాప్లో కళ్యాణ్ పడాలనే ఉన్నాడు. బట్ వెరీ స్లైట్ డిఫరెన్స్తోనే మాత్రం ఉన్నాడు. నిన్నంత డిఫరెన్స్ లేదు. ఈరోజు తనుజ గారికి ఓటింగ్ పెరిగింది బికాస్ తనుజ గారు ఒక టాస్క్ ఆడారు, ఆల్మోస్ట్ గెలిచేదాకా ఆడారు, చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. సో తనుజ గారికి ఓటింగ్ పెరిగింది. కళ్యాణ్ ఆల్రెడీ కంటెంట్ అయ్యాడు. ఆ ఎపిసోడ్లో కళ్యాణ్ టాప్ వచ్చాడు, ప్లస్ నామినేషన్ ఎపిసోడ్ టాప్ వచ్చాడు. 100% తనుజ గారికి మళ్ళీ టాప్ ప్లేస్ని దక్కించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక మంచి ఎపిసోడ్ మాత్రమే దానికి లేట్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఎపిసోడ్ పడంగానే తనుజ గారు మళ్ళీ ఈరోజు ఏదైతే జరిగిందో ఈ టాస్క్ తర్వాత ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత 100% మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు ఓటింగ్లో కూడా ఉంది. హౌస్లో చూసుకుంటే వాళ్ళిద్దరూ ఎలాంటి రైవలరీ లేకుండా నా తర్వాత కప్పు నీకే రావాలన్నట్టు తనుజ గారు కళ్యాణ్ ఏమో ఇప్పుడు దాకా ఈ హౌస్లో నాకు జెన్యున్ సపోర్ట్ ఇచ్చింది ప్రియా గారు, అట్లాగే శ్రీజ గారు, తర్వాత తనుజ గారే అంటూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య రైవలరీ క్రియేట్ అవ్వడం అనేది జరగదు. సో ఈ ఓట్స్ ప్రకారంగా ఆడియన్స్ ఫ్యాన్స్ ప్రకారంగా ఎవరికి ఎక్కువ ఓటేస్తే వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వారు వన్ సైడ్ అయితే ఖచ్చితంగా కాదు, పోటాపోటీ ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ వారం ఈరోజు కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో చాలా తక్కువ డిఫరెన్స్తో, వెరీ మైనర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు, తనుజ గారు కంటిన్యూ అవుతున్నారు. తనుజ గారు ఈ వారం టాస్క్ కూడా బాగా ఆడారు, అట్లాగే అందరితో బాగుంటున్నారు. తన గేమ్ గురించి మీకు తెలిసిందే, ఎంటైర్ ఎపిసోడ్ తన చుట్టూనే తిరుగుతుంది, ఎంటైర్ సీజన్ అని చెప్పొచ్చు. బిగినింగ్ నుంచి ఏదైతే 11 వీక్స్ వరకు తను ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అయ్యారనేది తోపు అని చెప్పొచ్చు. ఆవిడ ఓటింగ్ కానీ, ఆవిడ బయట ఉన్న ఫ్యాన్ బేస్ కానీ చాలా పెద్ద ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అడ్వాంటేజ్ కూడా తన ప్రీవియస్ ఫ్యాన్ బేస్. బట్ కామన్ మ్యాన్గా కళ్యాణ్కి మాత్రం ఇది పెద్ద అచీవ్మెంట్ ఫస్ట్ ప్లేస్కి రావడం అనేది. చూద్దాం ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాడు. ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో తనుజ గారు కంటిన్యూ అవుతున్నారు విత్ వెరీ లెస్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఇక థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ 10 వారాలు నామినేషన్స్లో రాకపోయినా థర్డ్ ప్లేస్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నాడు. బట్ ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ కళ్యాణ్ అండ్ తనుజ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇమ్మాన్యుయల్కి చాలా డిఫరెన్స్ ఉంది మధ్యలో. సో ఇమ్మాన్యుయల్ ఇంకా కష్టపడాలి విన్నింగ్ రేస్కి వెళ్ళాలంటే. బట్ స్టిల్ ఇమ్మాన్యుయల్ ఎంటర్టైనర్, హౌస్లో ఎంటర్టైన్ చేయాలన్నా ఇమ్మాన్యుయలే, టాస్క్లో గెలవాలన్నా ఇమ్మాన్యుయలే. ఎవ్రీథింగ్ బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమ్మాన్యుయలే. అతను లేకుండా బిగ్ బాస్ సీజన్ 9 ఊహించుకోవడం కష్టం. అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు ఇమ్మాన్యుయల్. స్టిల్ తన థర్డ్ ప్లేస్లో ఓటింగ్లో కంటిన్యూ అవుతున్నాడు. 100% ఈ వీక్ సేఫ్ జోన్లో ఉన్నాడు. బట్ విన్నింగ్ రేస్కి వెళ్ళాలంటే మీరు ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి. ఇమ్మాన్యుయల్ విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఓట్లు పెంచాలి, లేదంటే థర్డ్ ప్లేస్లో పరిమితం అవుతాడు. ప్రస్తుతానికి ఈరోజు ఓటింగ్లో కూడా థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు. ఇక ఓటింగ్లో ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది, చాలా బాగా ఆడుతున్నాడు గేమ్. ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్లో డెమాన్ పవన్కి కొంతవరకు నెగిటివ్ అవుతుంది. అది ఏ రకంగా అవుతుంది అనేది మనం వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. లైవ్లో అక్కడ కళ్యాణ్ పడాల వర్సెస్ డెమాన్ పవన్, అలాగే రీతు సంజన గారిది ఏదైతే ఇష్యూ జరిగిందో అది ఖచ్చితంగా ఈ వారం సాటర్డే హాట్ టాపిక్గా మారిపోతుంది. అక్కడ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారని, అలాగే డెమాన్ పవన్ హ్యాండ్స్ వేయకూడని చోట వేశాడని, పీక పట్టుకున్నట్టు ఇట్లాగా ఇంటెన్షనల్గా చేయలేదు. బట్ ఏదైతే జరిగిపోయిందో లైవ్లో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎల్లో కార్డ్స్ ఇస్తారా, రెడ్ కార్డ్స్ ఇస్తారా మనం వెయిట్ చేసి చూడాలి. బట్ వాళ్ళిద్దరూ వాళ్ళకి అక్కడ స్టేజ్ మీద సపోర్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరికీ పాజిటివ్ అవుతుంది. ప్రస్తుతానికి ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. 100% ఈ వీక్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఫస్ట్ 4 పీపుల్ ఎవరైతే ఇప్పటివరకు చెప్పానో టాప్ 4 వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా 4 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చెప్తాను.
చెప్తాను. ఇక 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు తన గేమ్ స్టైల్ మార్చారు. నామినేషన్ ఎపిసోడ్లో తనుజ గారిది, దివ్య గారిది కలిసిపోవడం వల్ల భరణి గారికి ఒకటి మైనస్ అయింది. ఫైనల్గా మీరు అంటూ వేసిన మెమీ కూడా బాగా పాపులర్ అయిపోయింది. అయితే భరణి గారు కొంచెం కామెడీ యాంగిల్ అనేది ఈ వీక్ ట్రై చేస్తున్నారు. ఇన్ని వారాలు ఎక్కడ దాచేస్తారు అన్నట్టు ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. అందరి గురించి కామెడీ చేయడం, అందరితో సరదాగా ఉండడం. భరణి గారు చాలా స్పోర్టివ్ వేలో ముందుకు వెళ్తున్నారు ఈ వీక్. టాస్క్ కూడా ఆల్మోస్ట్ గెలిచేదాకా వెళ్ళారు. కాకపోతే కెప్టెన్ అవ్వాలన్న ఒక థాట్ మాత్రం మిస్ అయిపోయింది. ఫైనల్గా ఇన్ని వారాల్లో కెప్టెన్ అయ్యే అవకాశం ఇప్పుడు కంటెండర్లుగా కళ్యాణ్, అట్లాగే ఇమాన్యుల్, డెమాన్ పవన్ అయ్యారు. భరణి గారికి అవకాశం లేదు. బట్ స్టిల్ ఈ వీక్ ఆయన బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. హౌస్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఓటింగ్ అయితే స్టిల్ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు. చూసుకోండి, ఆయన హౌస్లోనే ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకోవాలి. ఇక ఓటింగ్లో 7th ప్లేస్లో సుమన్ శెట్టి అని ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న ఓటింగ్ డౌన్ అయ్యింది, తగ్గిందని చెప్పాలి. ఆయన హౌస్లో ఏదైతే చేస్తున్నారో ఇన్ని రోజులు వర్కౌట్ అయ్యిందో అది ఇప్పుడు మైనస్ అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి అమాయకంగా, మంచితనంగా ఎక్కువ వారాలు సర్వే అవ్వలేరు. ఇన్ని రోజులు ఆయన అనుకున్నదే చేశాడు. ఆయన ఏదనిపిస్తే అది మాట్లాడాడు. నిజాయితీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. సో ఆయనకి ఓట్లు పడ్డాయి, వర్కౌట్ అయింది. ఫినాల్కి దగ్గరగా ఉన్న ఈ టైంలో ఆయన కొంచెం ఓటింగ్ తగ్గుతుంది, కంటెంట్ కూడా తగ్గుతుందని చెప్పాలి. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో కూడా తనుజ సంచాలక్ మైనస్ వల్ల తనకి కెప్టెన్సీ టాస్క్ పోయిందని నామినేషన్లో పెట్టాడు. అది కూడా ఒక రకమైన మైనస్ అని చెప్పచ్చు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు ఫ్లిప్ అవుతున్నారు సుమన్ శెట్టి గారు. చూసుకోండి, సుమన్ శెట్టి గారు హౌస్లోనే ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆయనకి ఓట్ చేసుకోవాలి. ఆయన అయితే బాగా ఆడుతున్నారు, ఆయన బెస్ట్ ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. బట్ ఆయన హౌస్లోనే ఉండాలంటే ఓట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్లో 100% డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు ఎవరంటే సంజన గారు అండ్ లాస్ట్ ప్లేస్లో ఉన్న దివ్య గారు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సంజన గారు డామినేషన్ ఎపిసోడ్ మైనస్ అయ్యింది, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశారు. ఇమాన్యుల్ ఆన్ ద స్పాట్ మీరు మాట్లాడిన మాటలు తప్పు, వెనక్కి తీసుకోండి అని చెప్పాడు. అయినా కూడా స్టిల్ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ మాటలు ఆవిడ వెనక్కి తీసుకోలేదు. ఏదైతే రీతు గారికి ఆవిడకి మధ్యలో జరిగిందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇంకో పక్క దివ్య గారిని చూసుకున్నట్టే ఆల్రెడీ ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ అయిపోయాను అని ఆవిడకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ వారం ఆవిడ ఎవరితోనూ రైవలరీ పెట్టుకోకుండా ఊరికనే హౌస్లో మూమెంట్స్ అనేది స్పెండ్ చేస్తుంది. అందరితో బాగుంటుంది. ఇంకా నేనే వెళ్ళిపోతాను ఈ వీక్ అన్న కన్ఫర్మేషన్లో ఆవిడ ఉన్నారు. మోస్ట్లీ ఇదే జరగబోతుంది. దివ్య గారు ఎలిమినేట్ అవుతారు. కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా ట్విస్ట్ జరిగితే సంజన గారు కూడా వెళ్ళిపోయే అవకాశం చాలా హై ఉన్నాయి. ఆవిడ హౌస్లోనే ఉండాలని మీరు అనుకుంటే ఓట్ చేసుకోండి. చూశారు కదా ఈ ఓటింగ్ అనాలిసిస్. ఈ వారం ఎలిమినేషన్ సంజన గారికి, దివ్య గారికి మధ్యలో ఉండబోతుంది. బట్ డేంజర్ జోన్లో మొత్తం 4 ఉన్నారు. 4కి మీరు ఓట్ చేసుకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్లోనే ఉంటారు ఈ వారానికి. సో ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. చాలామందికి ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఈ సీజన్ మీరు ఎవరు విన్నర్ అవుతారనుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతిరోజు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో అప్డేట్ చేస్తున్నాను. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక లైక్ చేయండి వీడియోకి కుదిరితే. ఇది వాళ్ళ వీడియో ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి ఓటింగ్ అనాలిసిస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.